దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దినవృత్తాంతాల 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వాక్య భాగము 2వ లైన్ నుంచి మనం చదువుకున్నప్పుడు, యెహోవా మందిరమందును తన నగరనందును చేయుటకు తను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను దేవుని మందిరం కట్టడం ప్రారంభించి ముగించి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, దేవుని మందిరము పని ముగించాడు. అందులో ఎటువంటి లోపము లేకుండా పని చేయటము జరిగింది. ఈ దినాల్లో మనము ఏదో ఒక పని చేస్తున్నప్పుడు ఏదో ఒక లోపం అందులో కనబడుతుంది. కానీ దేవుని మందిరం విషయంలో సొలొమోను చాలా జాగ్రత్తగా దేవుని మందిరం కట్టి నిర్మించి లోపము లేని దానిగా నిర్మించి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మనము కూడా మనమే దేవుని ఆలయము. మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకునేటప్పుడు లోపము లేని దానిగా మనం కట్టుకోవాలి. విశ్వాసములో, ప్రేమలో, పరిశుద్ధతలో, దేవుని మీద నమ్మకం ఉంచే విషయంలో, నిరీక్షణ విషయంలో, సహనం, ఓర్పు విషయంలో లోపము లేని వారముగా మనం ఉన్నప్పుడు దేవుడు మనలో నివసించుటకు, మనము దేవులో నివసించుటకు ఆయనకు నివాసయోగ్యమైన ఇల్లుగా మనం మార్చబడతాము. అలనాడు సొలొమోను దేవుని మందిరము లోపము లేనిదిగా కట్టబడినప్పుడు దేవుని మహిమ అక్కడికి దిగి వచ్చింది. మనము కూడా లోపము లేని వారముగా ఆత్మీయ జీవితంలో ఉండగలిగితే మనం పరలోక రాజ్యము చేరే అవకాశం ఉంటుంది. ఆమేన్, ఆమేన్.